Good morning to all. Welcome to AKS IAS. Telangana Public Service Commission Group 1 examinations dates వచ్చాయి. Now we have the date for TSPSC Group 1 examination before you. That is 9th June 2024. Exactly, you can say 100 days for your preparation. మధ్యలో ఉన్న 3 నెలలు ప్లస్ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు కలిపితే 90 రోజులు ప్లస్ చిల్లర కలుపుకుంటే మీకు 100 రోజుల మధ్యలో ఉంది. ఈ 100 రోజులు అటు ఇటు తీసుకున్న 3 నెలల కాలం మీ ముందు ఉన్నది. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. నౌ యూ హ్యావ్ ద టాస్క్. దిస్ 100 days టాస్క్ ఈజ్ బిఫోర్ యూ. వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు డూ నౌ? ఏం చెయ్యాలి మనం ఈ 100 రోజుల లోపల? గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్కు తయారు కావటం, అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్తో పాటు ఇంకొక 2 months తర్వాత ప్రిలిమ్స్ అయిన ఒక 2-3 months లో మళ్ళీ జరగబోయే మెయిన్స్కి తయారు కావడం. దిస్ ఈస్ ద టాస్క్ బిఫోర్ యూ. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు డూ విల్ డిస్కస్ టుడే ఇన్ ఎ బ్రీఫ్ వీడియో. సో దీస్ 100 days ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ యూ, అండ్ at the same time you have some leaks, or some leak in the sense some news about the group 2 and group 3 examinations also. రెండు గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ సంబంధించిన డేట్స్ కూడా వాళ్ళు కొంత అంటే జరిగే అవకాశం ఉందని, ఇది జూలై ఆగస్టులో జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు జూన్ నుంచి ఆగస్టు వరకు, సెప్టెంబర్ వరకు, అక్టోబర్ వరకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటే డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ రెండు ఎగ్జామినేషన్స్కు సంబంధించిన ప్రిపరేషన్ టైం ఇది. సో కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఫస్ట్ సూత్రం, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, డోంట్ ఎవర్ వేస్ట్ యువర్ టైం ఈజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవండి. వితౌట్ రీడింగ్ ద న్యూస్ పేపర్ యూ కాంట్ కాంపీట్ ఇన్ ద కరెంట్ అఫైర్స్. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, మెనీ డైనమిక్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద స్టాండర్డ్ టాపిక్స్ లైక్ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఉండే చాలా ప్రశ్నలు డైనమిక్ యాంగిల్లో కనుక వస్తే మీరు ఆన్సర్ చేయలేరు. సో యూ షుడ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ డైనమిక్. డైనమిక్ చదవాలి అంటే మీరు ఆటోమేటిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చదవాలి అంటే కరెంట్ అఫైర్స్తో చదవాల్సిన అవసరం ఉంది. సో న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ యూ. ఈ రోజు నుంచి ఏ రోజు కూడా న్యూస్ పేపర్ రీడింగ్ లేకుండా పోకండి. న్యూస్ పేపర్లో వచ్చేది కేవలం కరెంట్ అఫైర్సే కాదు, కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ ద బ్యాక్గ్రౌండ్, అలాంగ్ విత్ ద కాంటెక్స్ట్, ద న్యూస్ విల్ బి దేర్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. So this is the second tip I give you for your examination. Then what about the preparation strategy? Prelims and prelims come mains. Prelims come mains ku na teda enti? We have already discussed umpteen number of times about ప్రిలిమ్స్ ఏంటి నేచరు, మెయిన్స్ ఏంటి నేచరు. కాబట్టి నేను దాంట్లో పోదలుచుకోలేదు. కానీ కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు, ప్రిలిమ్స్ గట్టిగా వచ్చేసిన వాళ్ళు, క్యాన్సిల్ అయిపోయిన ఎగ్జామినేషన్స్లో ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిపోయి మెయిన్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి మెయిన్స్ ప్రిపరేషన్ కొంతమంది కొత్త కాదు, కొంతమంది కొత్త. సో ఎవరి వాళ్ళ స్ట్రాటజీని వాళ్ళు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ ఫర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. బట్ హౌ మీన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ స్ట్రెంగ్స్, యువర్ వీక్నెసెస్, your capabilities, your incapabilities. Then only you can judge which subject you have to focus more. Then that is why I don't give you a general solution. ఏదో ఒకే ఒక పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం లాగా చేయడం అనేది జరగదు. కాబట్టి ఎవరి స్ట్రాటజీస్, ఎవరి వ్యూహాలు, ఎవరి పద్ధతి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ 100 రోజుల్లో ఎలా చేయాలి, ఈ 100 రోజుల తర్వాత ఎలా చేయాలి, ఇది మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్లీజ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ నౌ, దిస్ ఈస్ ఎన్ అలారం కాల్ ఫర్ ద 100 days. ఇది మొట్టమొదటి కాల్. ఇంకొక 100 రోజులు ఉంది. ఈ 100 రోజుల లోపల గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ఎట్లా క్రాక్ చేయాలి, ప్రిలిమ్స్ ఎట్లా క్రాక్ చేయాలి, ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి అనే అంశం మీద చర్చించుకోవడం కోసమే నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రాటజీ. కాన్సెప్చువల్గా ప్రిపేర్ కాండి. నేను ఎప్పుడూ మొత్తుకునేది అదే. కాన్సెప్చువల్గా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా సులభంగా ప్రిపేర్ అవుతారు. సో కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ ఫైనలీ, I want you to get selected in the prelims and come to mains. So have your own strategy, devise your own strategy, plan, execute in a perfect manner. For all these things, AKS IAS is with you. AKS IAS మీతో పాటు ఎప్పుడు ఉంది. ఆల్రెడీ ప్రిలిమ్స్ బ్యాచ్ ఒకటి ఈ రోజు రేపులో మొదలవుతున్నది. తర్వాత ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కూడా మొదలవుతుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బోత్. So whatever assistance you need, whatever guidance you need, you can contact the numbers given in this video. So AKS IAS is with you for your journey in TSPSC Group 1 examination.
So all the best. I advise all the participants, all the students who are aspiring to get into government service, especially Group 1, to have your own strategy and start working seriously from today. Thank you. Have a good day.